రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా పెద్దాపురం సామర్లకోట 5-6 వార్డులకు సంబంధించి కోలవారి వీధి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామారావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గోకిన సునేత్రదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబల కుమారస్వామి, కంటె జగదీష్, మోహన్, మాజీ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర, ప్రసాద్, ముత్యం రాజబాబు, చెట్టుపత్తల దుర్గా, సామర్లకోట పట్టణ జనసేన అధ్యక్షుడు సరోజ, వాసు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పెద్దలు, పూజ్యులు, శాసనసభ్యులు చంద్రరాజప్ప గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన పట్టణంలో మొత్తం 425 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నాము. పెన్షన్ల అమౌంట్ మొత్తం కూడా 43,54,000 అమౌంట్ శనివారం రోజు విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా 28% ప్రజలందరూ కూడా మేము ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి 28% ప్రజలందరికీ ఇచ్చాము. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మన పట్టణంలో మొత్తం పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది మొత్తం 112 మంది ఉన్నారు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు 3,041 మందికి ఇస్తూ ఉన్నాము. వితంతు పెన్షన్లు 2,105 మందికి ఇస్తూ ఉన్నాము. చేనేత కార్మికులు 7 మందికి, కలుగీత కార్మికులు 37 మందికి, మత్స్య కార్మికులు 30 మంది, ఒంటరి మంచి కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమానికి బాబు గారు, తుమ్మల బాబు గారు విశేషంగా మనకి ఇచ్చేసారు. అలాగే కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, మా నాయకులు, పెద్ద నాయకులు అందరూ ఉన్నారంటే కౌన్సిలర్ చేసిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ మరి వార్డు ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ వార్డు మరి అలా మీరు ఎంతో ఆశించారు. మా ఇన్ఛార్జ్ వచ్చాడు, మాకు ఇవన్నీ అభివృద్ధి చెందేస్తాయి అని చెప్పి ఆశించారు మీరు అందరూ కూడా. నేను కూడా అలాగే అనుకున్నాను, పోనీ ఎక్కడ అభివృద్ధి చేస్తాడేమంటే నా పెత్తనం తీసాను, తీసుకున్నాడు. ఆ పెత్తనం అంతా కూడా టికెట్ సంపాదించడం కోసమే చూసుకున్నాడు తప్పించి మా సావడగొట్టడం పెద్దాపురం ఏదో పని చేస్తాడని చెప్పి ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించుకుంటూ ఏ పని అవ్వలేదు. ఇక్కడ అందుచేత మీరు అందరూ కూడా నాకు మీ వార్డు నేను కాకపోయినా మీ వార్డులన్నీ కూడా నా వార్డులుగా భావించి నేను పనిచేస్తానని చెప్పి మీకు అందలేదు. ఇందులో ముఖ్యంగా మనకి డ్రైనేజ్ బాగోలేదు, వంతులు ఉన్నాయి, డ్రైనేజ్ నేను కూడా చూశాను. ఇవన్నీ కూడా నేను గత 5 సంవత్సరాల్లోనే నన్ను చేయనివ్వలేదు. ఇప్పుడు ఆయన చేయలేదు, నన్ను చేయనివ్వలేదు. మరి చైర్మన్ గారు కూడా నాకు కోఆపరేట్ చేయలేదు. అందుచేత మనం ఏం చెప్తాం, ఇంకా ఏం డబ్బులు ఇస్తే నేను కూడా ఎమ్మెల్యేకి డబ్బులు ఇద్దారని అనుకోలేదు. ఏమైనా ఇచ్చలేదు, వెనకాల ఉన్నాడు కదా, ఏమనవ్వలేదు. ఏదో అయిపోతే పీడకాలుగా 5 సంవత్సరాలు అయిపోయింది. నేను కూడా అందరికీ ఏం చెప్పాను, నేను చేయనివ్వట్లేదు, నన్ను ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తానని చెప్పాను. అందుచేత చేయవలసిన బాధ్యత రెట్టింపు బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలు మిగిలిపో పనులు, ఇప్పుడు పనులు చేయాలి. బాబు గారు అన్నట్టు నాకు మంత్రి లేకపోయినా బాధ. ఎందుకంటే ఎమ్మెల్యేగా అందరూ నాకు నా శిష్యులు అందరూ అక్కడ ఏదో నేను పనులు చేస్తాను, డబ్బులు చేస్తాను, చంద్రబాబు గారు ఇస్తాడు. మన అన్ని పనులు కూడా ఇక్కడ చేస్తాను. ఇప్పటికే పెద్దాపురంలో పనులు స్టార్ట్ చేసి కూడా పనులన్నీ కూడా అప్పుడే కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది. రోడ్ డెవలప్మెంట్లో ట్రాన్స్ఫర్ వెనక్కి చేయడం కానీ, రోడ్ బాగు చేయడం కానీ, అలాగే నీళ్ళ తీరు బాగు చేయడం కానీ, మరి గడియర్తము కాపు కళ్యాణ మండపం బాగు చేసాం, అలాగే గడియర్తము కూడా బాగు చేస్తాం. ఆయన గడియర్తము చూస్తే చాలు, ఇది మార్చేస్తాను, కోలుకొట్టేస్తాను, అక్కడ ఎవరైనా జగన్ గారు కోలుకొట్టినట్టు మా ఇక్కడ చూస్తే కోలుకొడేస్తాను. ఆయన కూడా ఎలా కోలుకొడతావు చూస్తాను రాయంటే ఆగాడు. ఇప్పుడు దాన్ని బాగు చేస్తాను, చూడండి మీరు, బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అమలాపురంలో కట్టించాను, నేను వైజాగ్లో చూశాను, వైజాగ్లో కూడా బ్రహ్మాండంగా వచ్చి కొత్త కట్టాను.
మన కమిషనర్ గారు కూడా పెట్టి ఆ మోడల్ కట్టండి అని చెప్పాను. ఆ మోడల్తో పూర్తి కొత్తగా ఇచ్చేస్తారని చెప్పింది. అలాగే ఇవాళ బస్ స్టాండ్ కూడా డౌన్ లెవెల్లో ఉంది. దాన్ని కూడా రేట్ చేయడం కోసం దాన్ని కూడా అధికారులు మాట్లాడి మాకు రేట్ చేసి ఇవ్వాలి, నీరు కూలిపోతుంది. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర డ్రైన్ ఉంది, చెత్తగా ఉంది. ఆ డ్రైన్ బాగు చేయడానికి రైల్వేస్ కూడా మాట్లాడటం జరిగింది. ఏ పని ఉన్నా పని ఉపయోగించుకుంటానో పని చేస్తాను, టైం కావాలండి. ఒక 6 నెలలు కానీ 4-5 పనులు 10 పనులు చేస్తాను నేను 4 నెలలు టైం తీసుకుని. అంచేత మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ భరోసా ఎలాగ పెన్షన్ ఉంది కనుక ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఈ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈ రాక్షసుని అంటే రాక్షస పరిపాలన చేసేది ఏమి డెవలప్ చేయలేదు. దాన్ని దింపాలంటే మనం అందరం కళాలు కలిసి ఫైట్ చేయాలని చెప్పి ఫైట్ చేశారు. అలాగే వాళ్ళు కొన్ని హామీలు కూడా ఇచ్చారు, సూపర్ 6 హామీలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా అమలు చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే అన్నీ కూడా సంతకాలు పెట్టుకుని ఒక్కొక్కటి చేయాలని ఆలోచించుకుంటున్నాం. ఎంత పెన్షన్ వచ్చినాయి పెన్షన్లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట 35 సంవత్సరాల కిందట 35 రూపాయలు ఇచ్చాడు ఆయన. అది 35 రూపాయలు చాలా గొప్ప. అలాగే మళ్ళీ పెంచుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు చేశాడు, 2000 చేశాడు. ఈయన మళ్ళీ 3000 చేస్తానన్నది 5 సంవత్సరాలు పట్టింది 3000 అవడం. అదే మనం 3000 కాదు 3000 కాదు 4000 చేస్తానని 4000 చేశాడు. 4000 కూడా ఇవాళ అంతా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ కింద ఉంది. ఈ 4000 కూడా ఇలా ప్రతి నెల 4000 వస్తుంది. అంటే 4000 మీకు జీతం కింద వచ్చినప్పుడు మీకంటే మీకు పేదవాడికి అది 4000 గొప్ప. ఉన్నవాడికి 4000 కనపడదు కానీ పేదవాడికి 4000 గొప్ప. ఎందుకంటే 4000 తోటిని ఆయన బతకొచ్చు, అలాగే మందులు కొనుక్కోవచ్చు, ఇంకా పిల్లలకు కూడా మనవరాలకు డబ్బులు ఇచ్చి సంతోష పెట్టవచ్చు. అంచేత అది 4000 గొప్ప. అంచేత 4000 ఇవాళ పేదవాడు అయితే 4000 గొప్పగానే భావించాడు. మనం అంటే భావించాం డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళందరూ కూడా. అంచేత 4000 మనకి అందరికీ గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. ఇవాళ అందుకే ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా పొగుడుతున్నారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు. అంచేత అవి ఇవ్వాలని చెప్పి గుర్తించడం మనకు వచ్చాం. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి మంత్రిగా అయ్యాడు, మన జిల్లా మంత్రిగా అయ్యాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. నేను కూడా ఉప ముఖ్యమంత్రి చేశాను కాదు గతంలో. ఇలా పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్కి నాకే తేడా అంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, నేనేమో ఇక్కడ లీడర్గా ఉన్నాను. ఆయనకి ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు. ఇలా రాష్ట్రంలో తిరుగుతాడు. ఇలా పనులన్నీ కూడా పట్టుకున్నాడంటే గట్టిగా నిలదెత్తున్నాడు, పని చేయించున్నాడు. చేత పని చేయించి వేళ మనకి ఈ అనేక కార్యక్రమాలు బాబు గారిని కూడా మనం ఉపయోగించుకుని మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం నిధులు కూడా తెచ్చుకుని గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకుంటాం. ఈ పట్టణాలు అయితే మాకు నారాయణ గారు ఉన్నాడు మంత్రి గారు, నారాయణ గారి దగ్గర నేను చేస్తాను, ఇబ్బంది లేదు, తెచ్చి నేను నిధులు చేస్తానని చెప్పి తెలియజేసుకోవడం బాగు చేసుకోవాలి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎవరు కూడా బాధపడకూడదు. ఇదివరకు ఏంటంటే నా పట్టాల లాగేసుకున్నాడండి, నా భూమి లాగేసుకున్నాడండి, నాకు ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వలేదండి, నేను ముసలు అయిపోయానండి, ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా సెటిల్ చేస్తాం. ఎవరైతే పెన్షన్ లేవో అన్నీ కూడా జెన్యున్ ఎవరు ఉన్నారో అన్నీ కూడా చేస్తాం. అలా బాధపడేవారు అందరూ కూడా. ఈయనేమో షికారు చేస్తూ ఉండేవాడు, విజయవాడ టు షికారు పై వెళ్ళి నా సీటు అని తీసుకున్నాడు. ఇంటికి మేము ఏమనుకున్నా అంటే నేను చెప్పుకోండి ఇంటికి కదా బాబు అమెరికా పంపుతానని చెప్పి ఇప్పుడు అమెరికా పంపుతాను, దగ్గరలో ఉంది, మీరు కనపడకూడదు. అదే నేనైతే ఇప్పుడు 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. నేను 5 సంవత్సరాలు బాగుగారన్నట్టు నేను 5 సంవత్సరాలు కూడా నేను పనిచేస్తాను. తర్వాత దేవుడు రాత ఎవడో ఉంటాడు. చేత భవిష్యత్తు గురించి ఆలోచన కూడా నాకు మళ్ళీ నేను పోటీ చేస్తానని తప్పంతో నేను పని చేస్తాను. పోటీ చేస్తాను లేదు తెలియదు కానీ నేను ఆ తప్పంతో పని చేస్తాను. ఎందుకంటే పని చేయాలి, నేను చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటూ ఇలా బాబు గారు కూడా ప్రెసిడెంట్ వచ్చాడు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వచ్చారు. ఎందుకంటే నేను గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేని, నన్ను పిచ్చేవారు కాదు, బాధపడి నేను పిల్లలేదే అని అనుకోవడం ఎందుకు. నా తప్పన ఏంటంటే ఏదో పని చేస్తారు కానీ ఉండేది, ఏదో పిచ్చేవారు కాదు, డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు డబ్బులు మనం తెస్తాం, డబ్బులు మనం తెచ్చిపెట్టి మనం అప్పుడు 5 సంవత్సరాలు చేయకపోయినా కూడా ఇప్పుడు చేస్తాను. మరి అలాగే గౌరవంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ అందరూ గవర్నమెంట్తో ఎక్కడ మేము తోన్నాను. మా పార్టీ కార్యక్రమం